చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ముఖ్యమైనవని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మైలవరం మండలం చంద్రగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రీడా పోటీలను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో వసంత జనసేన యూత్ నిర్వహణ కమిటీ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అండర్ 14, 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ క్రీడలు దేహదారోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీసేందుకు ఇక్కడ క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలో మంచి ప్రతిభ చూపి జిల్లా స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. చంద్రగూడెం ప్రధాన సెంటర్లో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరే రిసీవ్ చేసుకొని బాగా పక్కన వాయిస్ రెడీ ఉండండి. అపోనెంట్ స్టార్ట్ ఉందండి. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి క్రీడా సంబరాల్లో దీనికి కారకమైనటువంటి సోదరుడు గోపాలస్వామి గారు, అలాగే రోసేల గారు, అలాగే జనసేనకు సంబంధించిన సోదరులందరూ కలిపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది. పెద్దలందరికీ నమస్కారం, చిన్నారులందరికీ నా ఆశీస్సులు. చదువు, ఆటలు, పాటలు అన్నీ కలిపి ఉండాలి. మానసిక ఉల్లాసానికి క్రీడలు అత్యవసరం. మన మైలవరం నియోజకవర్గంలో పిల్లలందరూ క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ తప్పకుండా మీ స్కూల్, ఎందుకంటే ఈ రోజు ఇంతమంది పిల్లల్ని నేను ఈ యొక్క చంద్రగూడి వివిధ గ్రామాల నుంచి పిలిచి ఏర్పాటు చేయడం ఖచ్చితంగా అభినందనీయం. సోదరుడు గోపాలస్వామి ఒక 15 రోజుల నుంచి ఇది ఒక యజ్ఞంలాగా తీసుకొని మన రాజగోపాలు, రోషాలు వీళ్ళందరూ కలిసి ఒక టీంగా ఏర్పడి అన్ని గ్రామాలకి కబురప్పించి ఇంతమంది పిల్లలు చూడటం చాలా సంతోషకరంగా ఉంది. తప్పకుండా ఇప్పుడు మీరు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల పిల్లలు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. అన్ని విభాగాల్లో కూడా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాలతో కూడా మీరు పోటీ పడి ముందంజలో ఉండాలని చెప్పి మైలవరం నియోజకవర్గం వివిధ స్కూళ్ళలో చదువుతున్నటువంటి చిన్నారులందరికీ తెలియజేస్తూ మీ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఈ క్రీడలు ఈ రోజు ప్రారంభించబడ్డాయి, రేపు సాయంత్రానికి ముగుస్తాయి. కాబట్టి ఎవరైతే పోటీల్లో ఉన్నారో వాళ్ళందరికీ విష్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరందరూ ప్రథమ స్థానంలో రావడానికి పోటీ పడాలి. తప్పకుండా రేపు సాయంత్రం మరోసారి మీ అందరూ కలుస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది పిల్లలు, ఇంతమంది టీచర్లు వీళ్ళందరితో సమన్వయం పరిచి ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. జై హింద్.